ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల్లో బలమైన పునాది, నాణ్యమైన విద్యే లక్ష్యం. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో వెల్లడి. TUWJ IJU పటాన్చెరులో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. జిల్లా మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపు. ఖమ్మం లైసెన్స్డ్ సర్వేయర్లకు 30,000 వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా. గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతి పత్రం అందజేద్దాం. కొండకట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జనగామ జిల్లా లింగాలకనపూర్ మండలం నేలపోకుల గ్రామంలోని పీఎం శ్రీ ఎంపీ యూపీఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో ఆకస్మికంగా సందర్శించారు. విద్యాబోధన, విద్యార్థుల అభ్యాస స్థాయి, గణిత నైపుణ్యాలు, కంప్యూటర్ విద్య, మధ్యాభోజనం, క్రీడలు, పరిశుభ్రత, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యాస సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు గణితంలోని ప్రాథమిక సూత్రాలపై పూర్తి పట్టు సాధించేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కంప్యూటర్ విద్యలో కీబోర్డ్ ఆధారిత నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని, డిజిటల్ బోధనలో మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. కొత్త బుక్ ఇచ్చారు, మీరు అన్నిటికీ ఇచ్చారు, ఇవి ఇచ్చారమ్మా. కొత్త బుక్ వచ్చినాయా, నోట్బుక్ వచ్చినాయా? ఇక ప్రొజెక్టర్ కీబోర్డ్ యూజ్ చేయాలి. ఓన్లీ మౌస్ యూజ్ చేస్తే బాగాలేదు, కీబోర్డ్ యూజ్ చేస్తే ఛాంపియన్. రేపు మీరు ఏదైనా కావచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎక్సెల్ డాబీ, ఎక్సెల్ క్లాస్ చూడండి. సంగారెడ్డి జిల్లా TUWJ IJU మహాసభ పోస్టర్ పటాన్చెరులో ఘనంగా ఆవిష్కృతమైంది. సంగారెడ్డిలోని TNGO భవనంలో 9వ తారీఖున జరగబోయే ఈ జిల్లా మహాసభలకు సంబంధించిన పోస్టర్ను పటాన్చెరులోని మండల కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రూమండ్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లా మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి, చలో సంగారెడ్డి. తారీఖు జరగబోయే జిల్లా జర్నలిస్టుల మహాసభకు పటాన్చెరు నుంచి జర్నలిస్టులు అందరూ ఐక్యంగా భారీ సంఖ్యలో బయలుదేరడానికి సిద్ధమవుతున్నాము. అదే సందర్భంలో ఈరోజు పటాన్చెరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగి వాల్ పోస్టరు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ సాధారణంగా జర్నలిస్టు మిత్రులు భారీ సంఖ్యలో వాల్ పేపర్ ఆవిష్కరణకు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పటాన్చెరు నుంచి భారీ ఎత్తున తరలిదేరుతామని జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు మన వీరతల్లి గారు ఉమ్మడి మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, అతను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన సందర్భంగా మొదటిసారి మన జిల్లాకు వస్తున్నారు. అదే సందర్భంగా పటాన్చెరులో భారీ స్వాగతం కూడా పలుకుతున్నాము. జర్నలిస్టుల పటాన్చెరులో ఆయనకు ముఖద్వారము జిల్లాకు పటాన్చెరు కాబట్టి ఇక్కడ స్వాగతం పలుకుతున్నాం. దానికి జర్నలిస్టు మిత్రులందరూ కూడా అధిక వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడము, వీరతల అన్నగారిని భారీ సంఖ్యలో మనం ముందు స్వాగతం పలికి ఆయనకు మనం పటాన్చెరు ఇది ముఖద్వారంలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని వీరతలని స్వాగతం పలకాలని కోరుతున్నాం. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు హనుమాన్ల జాన్సిరెడ్డి ఆదేశాల మేరకు దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావెర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో 5 ఎకరాల వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా రైతు సంక్షేమానికి అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతుల పక్షాన పాలాభిషేకం చేసిన దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.
మళ్ళీ గుంపు కానీ ఈరోజు దేవరపల మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలకు ఇచ్చేసినటువంటి జిల్లా కార్యదర్శి భారత్ భాస్కర్, ఉపాధ్యక్షులు పాండికృష్ణ గారు, మన బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ యూత్ కాంగ్రెస్ మహిళా చేసిన అన్ని మండల నాయకులందరికీ, గ్రామ సర్పంచులకు, గ్రామ అధ్యక్షులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రైతాంగం ఆనందపడే రోజు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నాలకు 500 బోనస్, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడంలో ప్రభుత్వానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల రాజ్యం. కాబట్టి మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి దేవరపల మండల పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతుల కోసమే, రైతు కుటుంబంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ రైతు భరోసా అనేటువంటిది ఎకరాకు 12,000 చొప్పున ఈరోజు 6,000 చొప్పున 7 ఎకరాలకు వేయడం జరిగింది. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం, రైతులకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అదే కాకుండా రైతులకు మరి ఎన్నో విధాల ఆదుకుంటూ విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని రంగాలలో కూడా ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలంతా అండదండగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరి మన అందరికీ తెలిసిన విషయమే కరెంటు కూడా ఇళ్లకు 200 యూనిట్ల చూసే ప్రతి పనికి మనం ప్రతి విషయంలో వారికి తోడ్పాటు ఉండాలి. మహిళలకు కూడా ఎక్కడ కూడా తీసిపోని విధంగా మహిళలకు పెట్రోల్ పంపులు ఇప్పించడం, కేఫ్లు పెట్టియడం, బస్సులు కొనియడం ఉంటుంది. కాబట్టి వారిని ఎల్లవేళలా మనం ముందు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అన్ని హామీల్ని సక్సెస్ దిశగా ప్రయాణిస్తూ ఈ రోజున 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం 2 లక్షల రుణాలని మాఫీ చేసి, రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ అనేక విధాలుగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మేము కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మా యొక్క ఆనందాన్ని వినిపిస్తున్నాం. ఇది నిజంగా రైతుల పక్షపాతి. రైతులు సంబరాలు చేసుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డికే ఇచ్చిండు, రాజశేఖర రెడ్డి రైతులకే ఇచ్చిండు. ఎందుకంటే ఉచిత విద్యుత్ కూడా తీసుకొచ్చింది. ఇళ్ళన రావాలంటే పార్టీ పరంగా చూసింది. అలాగే మనకి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రతి ఒక్కరికి మిల్లు ఇచ్చేటట్టుగా, అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే జై రేవంత్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డికి పాలాభిషేకానికి కారణం ఇలా రైతు పక్షపాతి అయిన మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతాంగానికి ఎంతో మేలు చేస్తూ వివిధ పక్షాన ఈరోజు ఎంతో మంది రైతులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మన దేవరపల మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మండల పక్షాలకి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి దేవరపల మండపాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఖమ్మం లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలకు 30,000 వేతనం ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ గుగులోతు శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం తమను కాంట్రాక్టు బేసిక్ తో తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఎకరం సర్వే చేయడానికి ఇచ్చే 50 రూపాయలు ఎట్టి సరిపోవని,
ప్రయాణ ఖర్చులకి చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శిక్షణ ఇచ్చి వదిలేశారని, ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆరోపించారు. తోడు ఉండాలని కోరుకుంటూ మన పొంగులేటి గారి నమ్మకం కూడా ఉందా, మీరు ప్రకటిస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. అందుకనే మేము ముందుకు వచ్చి ఇట్లా అడుగుతున్నాము. సార్ మమ్మల్ని ఎలాగైనా కొంచెం దయతలిచి మా గురించి ఎలాగైనా లైసెన్స్ సర్వేయర్ ఐక్యత లైసెన్స్ సర్వేయర్ ఐక్యత బంగారాయ ఆత్మకు శాంతి చేకూర్చాలి. బంగారాయ ఆత్మకు శాంతి చేకూర్చాలి. గవర్నమెంట్ వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. గవర్నమెంట్ వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. బంగారాయ కుటుంబాన్ని ఆదుకోవాలి. బంగారాయ కుటుంబాన్ని ఆదుకోవాలి. లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి. లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి. కనీస వేతనం ప్రకటించాలి. కనీస వేతనం ప్రకటించాలి. తోడు ఉండాలని కోరుకుంటూ మన పొంగులేటి గారి నమ్మకం కూడా ఉందా, మీరు ప్రకటిస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. అందుకనే మేము ముందుకు వచ్చి ఇట్లా అడుగుతున్నాము. సార్ మమ్మల్ని ఎలాగైనా కొంచెం దయతలిచి మా గురించి ఎలాగైనా లైసెన్స్ సర్వేయర్ ఐక్యత లైసెన్స్ సర్వేయర్ ఐక్యత బంగారాయ ఆత్మకు శాంతి చేకూర్చాలి. బంగారాయ ఆత్మకు శాంతి చేకూర్చాలి. గవర్నమెంట్ వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. గవర్నమెంట్ వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. బంగారాయ కుటుంబాన్ని ఆదుకోవాలి. బంగారాయ కుటుంబాన్ని ఆదుకోవాలి. లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి. లైసెన్స్ సర్వేయర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి. కనీస వేతనం ప్రకటించాలి. కనీస వేతనం ప్రకటించాలి. భవాని అండి, ఖమ్మం జిల్లా లైసెన్స్డ్ సర్వేల వైస్ ప్రెసిడెంట్ ని. మా ప్రధాన డిమాండ్లు అంటూ ఏం లేవు సార్. మాకు ఫస్ట్ భూభారతిని తీసుకొచ్చారు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేసి భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి వల్ల రైతుల సమస్యలు అన్ని పోతాయని చెప్పేసి చెప్పారు. మమ్మల్ని తీసుకొని వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు, అప్రెంటిస్ చేయించుకున్నారు. తర్వాత మమ్మల్ని వదిలేశారు, లైసెన్సులు ఇచ్చారు. మాకు ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాకు లైసెన్సులు ఇచ్చారు. కానీ ఆ ఒక్క రోజు మాత్రమే పరిమితం అయ్యాయి. తర్వాత నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ఒకవేళ మండలికి అలాట్ చేసినా కూడా అక్కడికి వెళ్లి చేయాలంటే మాకు కనీసం 50 కిలోమీటర్లు వస్తుంది. ఎకరానికి వచ్చేసి 50 రూపాయలు మాత్రమే ఇస్తా అంటున్నారు. ఆ 50 రూపాయలకు ఎటువంటిది మాకు కానీ మా కుటుంబాన్ని కానీ మేము పోషించుకోలేము. అమ్మాయిలు అయి ఉండి కూడా మేము ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాం? గవర్నమెంట్ నుంచి వచ్చింది, మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తుంది అన్న ఆశతో మేము వచ్చి 1 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక మినిస్టర్ గారి నుంచి కానీ, కలెక్టర్ గారి గురించి కానీ, ఏడీ ఆఫీస్ నుంచి కానీ ఎటువంటిది కూడా ఇంతవరకు మాకు ఎటువంటిది చూపించలేదు. మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మాకు వర్క్ కూడా చూపించట్లేదు. మేము ఒక్కటే కోరుతున్నాం, మాకు 30,000 కనీస గౌరవ వేతనం ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మమ్మల్ని వాడుకోమని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా భూభారతిని సక్సెస్ చేసి చూపిస్తాం. మేము మమ్మల్ని తీసుకొని మా ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తర్వాత ఏం లేదు, తర్వాత బంగారయ్య గారు అనే లైసెన్స్డ్ సర్వేయర్, ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి కుటుంబంలో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆయన చనిపోవడం జరిగింది. అలా ఎంతో మంది ఇప్పటికి కూడా సూసైడ్ చేసుకుంటామని వస్తున్నారు. కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మాకు తొందరగా పరిష్కారం చూపించి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మా అందరికి కూడా ఉపాధిని కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అనేక ప్రమాదాలు జరగవచ్చు, ప్రతిరోజు ఒకేలా ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మేము వెళ్లే ప్రాంతాలు కూడా ఎలా ఉంటాయో తెలియదు, రైతులు కూడా గొడవలు పెట్టొచ్చు, అలా ఎన్నైనా జరగవచ్చు. కానీ అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మా గురించి ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లోని లైసెన్స్డ్ సర్వేయర్లకి సచివాలయంలో తీసుకొని వాళ్ళకి అంత ఉపాధిని సచివాలయం సర్వేయర్స్ కింద తీసుకొని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. కర్ణాటకలో కూడా ఉపాధి కల్పిస్తున్నారు. మన తెలంగాణ కాడికి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మమ్మల్ని కూడా తీసుకొని మాకు కూడా ఎంతో కొంత గౌరవ వేతనం 30,000కు తగ్గకుండా గౌరవ వేతనం ఇచ్చి మా పనులు మా శ్రమను కూడా వాడుకొని మాకు తగిన ఉపాధిని కల్పించాలని వినయపూర్వకంగానే గవర్నమెంట్ కి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. రాజేష్ అంటే నేను ఇంతకు ముందు ఢిల్లీలోని డెల్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడిని. విప్రోలోనే నాకు సాలరీ వచ్చేది. మనకి ఏదైతే లైసెన్స్ సర్వే కింద ఈ నోటిఫికేషన్ వచ్చిందో గవర్నమెంట్ నుంచి మంచి ఉపాధి వస్తుందని చెప్పేసి నేను ఉన్న జాబ్ కూడా పనిచేసి వచ్చాను. కానీ లైసెన్స్ ఇచ్చి చాలా కాలం అయిందండి, ఆల్మోస్ట్ 1 year అబోవ్ అవుతుందండి మనకు లైసెన్స్ ఇచ్చి కూడా. కానీ ఇంతవరకు గౌరవ వేతనం అయితే ఏం లేదండి. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి, నేను మ్యారీడ్, 3rd క్లాస్ 2nd క్లాస్ చదువుతున్నారు. ఫీజులే మనకు చాలా ఉన్నాయండి. ఇట్లాంటి సిచ్యువేషన్లోనే ఉపాధి లేక, ఇటు శాలరీస్ లేక చాలా ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుందండి. ఎవరైతే లైసెన్స్ సర్వేయర్ ఉన్నారో తను కూడా ఇట్లాంటి మనోవేదనకే ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఇట్లా సంఘటనలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటివి మరిన్ని జరగకోకుండా వెంటనే గవర్నమెంట్ అనేది స్పందించి
గౌరవవేతనాన్ని అందించాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృత అభిషేకం నిర్వహించి స్వామివారిని విశేషంగా 108 కలశాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు. జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జరిగిన సంఘటన మాకు భయాందోళన కలిగిస్తుంది. మల్యాల గ్రామంలో 8వ వార్డులో గత కొంతకాలంగా ఆడ రోడ్డు సరిగా లేనందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి గాను ఎంతోమంది మా ఇంటి వద్దకు వచ్చి దీనిపైన పరిష్కారం కోసం మమ్మల్ని అడగడం జరిగింది. అదే దారిలో వెళ్తున్న చాలామంది పడిపోవడం, యాక్సిడెంట్లు జరగడం, చిన్నలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిపైన నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో నా భర్త మేము దానిపైన సామాజిక కార్యక్రమాలు చేపడుతుండగా ప్రజలు మాతో వచ్చి ఆడ నాట్లు వేయడం జరిగింది. దీనిని మేము అధికార పార్టీ కానీ ఇలా ఎవరిని కూడా మెన్షన్ చేయడం జరగలేదు. మా గ్రామం గురించి మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మాట్లాడినందుకు గాను మీ అధికార పార్టీ అయిన నాయకులు వాళ్ళు వచ్చి మా ఇంటి పైన దాడి చేయడం జరిగింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో మా ఇంటి పైనకు వచ్చి నా భర్తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మీదికి రావడం, కొట్టడం జరిగింది. నేను నా చిన్నపిల్లలు ఇద్దరం రాత్రి 2 గంటల వరకు నిద్ర లేకుండా ఉన్నాము. దీనిపైన మీరు చట్టరీత్యంగా పోలీసు వారు దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మాకు రక్షణ అవసరం. అందరికీ నమస్కారం. చొప్పదండి నియోజకవర్గం, మల్యాల మండల్, మల్యాల గ్రామం. నేను మీ దొంతరవేణి శేఖర్. గత సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అలాగే నేను వ్యక్తిగతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నా వల్ల అయినటువంటి సేవాభావంతో బస్టాండ్ కట్టించడం కానివ్వండి, మలయాళంలో అనాథ సేవలు కానివ్వండి, గరీబులకు పెళ్లిళ్ళు కానివ్వండి, ఇలా చాలా సామూహికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నాను. అదే కార్యక్రమంలో భాగంగా కొంతమంది 8వ వార్డు పెద్దమ్మ వార్డులో గల 8వ వార్డులో రోడ్డు చాలా అధ్వాన స్థితిలో ఉందని చెప్పి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా తీసుకెళ్లి చూపించడం జరిగింది. నిజంగా అక్కడ చూసినట్టయితే గుండెలు పగిలిపోయేటువంటి బాధ తలపించే రకంగా ఉంది ఆ రోడ్డు. ముసలి వాళ్లకు, చిన్నపిల్లలకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా ఆ రోడ్డు అనేది ఒక ప్రమాదకరమైన రోడ్డుగా మారింది. దానిపైన మేము ఒక కార్యక్రమం మా వంతు బాధ్యతగా ఏదో ఒక 5 నిమిషాల పాటు సామాజిక కార్యక్రమం అంటే దీనివల్ల మాకు ఈ రోడ్డు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వరి నాట్లు స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి వరి నాట్లు వేయడం జరిగింది. దానికి ప్రతిచర్యగా నిన్న సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు నూకపల్లి సర్పంచ్ సీను, అలాగే గుర్రం శ్రీకాంత్, రాజారాం రౌడీ షీటర్ కేసు ఉంది. వీళ్ళు ఫోన్ చేసి, అలాగే బత్తిన్ సీన్ కూడా ఫోన్ చేసి తమాషాలు చేస్తున్నావా, మా ఎమ్మెల్యే మమ్మల్ని తిడుతుండు నీ వల్ల అని చెప్పి, మిలిటరీ సీన్ అంటారు అతన్ని, వాళ్ళ ఇంటి పేరు మధ్యల సూరు, చెవుల మధ్య శ్రీనివాసు, నీ సంగతి చెప్తాం, నీ ఇంటికి వచ్చి నిన్ను కొడతాం, నిన్ను ఎంపెత్తాం, నీ కార్లో గంజాయి పెడతాం, నేను ఎట్లన్నా లోపలేపిస్తాం, నీ మీద SC ST కేసు పెడతా అని చెప్పి మీదికి వచ్చి లొల్లి పెడుతున్న సమయంలో నేను బంగ్లా పైన ఉన్న వాళ్ళ అరుపులు కేకలు విని బయటకు రావడం జరిగింది. నా పైకి వచ్చి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. నేను చేసిన తప్పేంటిది? ప్రజల పక్షాన నిల్చొని ప్రజా గొంతుగా మాట్లాడడం తప్ప ఒక సామాన్య పౌరుడిగా ప్రజాస్వామ్యబద్ధంగా నేను అడిగిన దానికి మీరు ఇంటిపైకి దాడికి ఎవరు పంపించారు? మీకు అధికార పార్టీ మెడిపల్లి సత్యం గారు, ఇది తగినటువంటి చర్య కాదు. ఎందుకనంటే నేను ఎక్కడ కూడా మీ పార్టీని ఉద్దేశించి కానీ మిమ్మల్ని ఉద్దేశించి కానీ ఏ ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు.
ప్రజల పక్షాన నిల్చొని ప్రజల సమస్యను తెలిపానే కానీ దానిపైన మీకు శ్రద్ధ ఉంటే ఆ సమస్యను తీర్చే విధంగా మీరు అడుగులు వేయండి. ఇలా రౌడీలను పంపి గుండాలను పంపి మీరు చూడండి. మీ ఒక సర్పంచ్ ఫోరంలో అధ్యక్షుడే ఉండి మీరు అధ్యక్ష పదవి ఎట్లా ఇచ్చిన ఆ వ్యక్తికి నాకు అర్థం అవ్వట్లేదు. ఆ లాంగ్వేజ్ ఏంటిది? ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళ ఆ నూకపల్లి ప్రజలు ఎన్నుకున్నది అనే విధంగా ఉంది. మీకు ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తా చూడండి. నా ఇంటిపైకి వచ్చి ఈరోజు అధికార పార్టీ దాడికచ్చర్లు నేను మర్యాదగా చెప్తున్నా. మెడిపల్లి సత్యం గారు మీరు విన్నట్టయితే ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేకపోతే రాచరిక పాలనలో బతుకుతున్నామో అర్థం కావట్లేదు. నేను మీ బెదిరింపులకు లొంగేవాడిని కాదు. నేను ప్రజల పక్షాన నిల్చుంటాను. 100% ప్రజల తరఫున మల్యాల గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తాను. మీ దాడులకు మీ భయాందోళనకు గురి చేసేటువంటి ఇటువంటి చర్యలకు నేను భయపడే వ్యక్తిని కాదు. నా పక్షాన ప్రజలు ఉన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాను. నేను ఈ మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాను. నిన్న సమయానికి పోలీసు వెహికల్ పెట్రోలింగ్లో భాగంగా అటు రావడం వల్ల నా ప్రాణాలతో నేను బయటపడడం జరిగింది. ఒకవేళ ఆ వెహికల్ రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేకపోతే చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారు మీరు బాధ్యత వహిస్తారా? దయచేసి మీ అనుచరుల వర్గాలను ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోండి. పోలీసు వారు, మల్యాల పోలీస్, అలాగే ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి నేను 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా ప్రాణాలకు హాని ఉంది. నాకు భద్రత కల్పించండి. చట్టరీత్యా నేనేదైనా తప్పు చేసి ఉంటే చట్టరీత్యా నాపై చర్యలు తీసుకోండి. కానీ ఇలాంటి దాడులకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందా కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా బట్వారం మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బి భరత్ కుమార్ జెండా ఆవిష్కరణ చేసి మందకృష్ణ మాదిగన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భరత్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, మాదిగ హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సంఘం ఆశయాల సాధన కొరకు ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొక్క ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సెలవు కప్పి అభినందనలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం బొక్క ప్రభాకర్ రెడ్డి సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. డివిజన్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని, జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ కడుపల్ల మల్లేష్తో రాధాకృష్ణ ముదిరాజ్, కొంతం అంజిరెడ్డి, కోరుబోతు నాగరాజు, డాక్టర్ మల్లేష్, మీసాల సుధాకర్ రావు, కె రాజు, కె సుధాకర్, ఎంఎస్కే సల్మాన్ రాజు, మోత్కపల్లి శ్రీను, నరసింగరావు, తోకరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ బీసీసీ అధ్యక్షుని సూచన మేరకు గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాపై బాధ్యత నుంచి డివిజన్ అధ్యక్షునిగా ప్రకటించినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి, డిసిసి అధ్యక్షునికి, ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గౌడ్ గారికి, వేముల మహేష్ గారికి, మా చైర్పర్సన్ పవని జంగయ్య యాదవ్ గారికి మరియు మా డివిజన్ పెద్దలకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇది పదవి కాదు, బాధ్యత. ప్రజలని ఒక పద్ధతి ప్రకారము కార్యకర్తలను కలుపుతూ పార్టీని పటిష్టపరిచేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని, మరియు అలాగే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మరియు అన్ని పార్టీల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా నేను
మరియు మా డివిజన్ పెద్దలు మాజీ చైర్పర్సన్ గారు కానీ మాజీ కౌన్సిలర్ కానీ మరియు వివిధ సంఘాల నాయకులను కలుపుకొని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తానని కోరుతున్నాను. జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థుల్లో బలమైన పునాది, నాణ్యమైన విద్యే లక్ష్యం. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో వెల్లడి. టీయూడబ్ల్యూజే ఐజేయు పటాన్చెరులో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. జిల్లా మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపు. ఖమ్మం లైసెన్స్డ్ సర్వేయర్లకు 30,000 వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా. గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతి పత్రం అందజేత. కొండకట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.